నా విశ్వాసం ఏంటంటే బైబిల్లో యేసుప్రభు దేవుడు కాదు. ఓకేనా? ఈ మనం మనుషుల పాపాల కోసం ఈ యేసుప్రభు చనిపోతారని చెప్పేసి బైబిల్ ఎక్కడ కూడా చెప్పలేదు. ఇవన్నీ కూడా పాస్టర్లు కల్పించుకొని మూఢనమ్మకాలు ప్రచారం చేస్తున్నారు. నా విశ్వాసం ఏంటంటే బైబిల్లో యేసుప్రభు దేవుడు కాదు. ఓకేనా? ఈ మనం మనుషుల పాపాల కోసం ఈ యేసుప్రభు చనిపోతారని చెప్పేసి బైబిల్ ఎక్కడ కూడా చెప్పలేదు. ఇవన్నీ కూడా పాస్టర్లు కల్పించుకొని మూఢనమ్మకాలు ప్రచారం చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. ఇన్నిసార్లు చెప్పినా సరే వీళ్ళకి బుద్ధి రాదండి. అయినా సరే మనం పదే పదే సత్యం చెప్పాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ యొక్క బత్తాయిల మాటలు విని అమాయక హైందవులు మోసపోతున్నారు. కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. వీళ్ళు దున్నపోతు మీద వానబడ్డట్టే అనమాట. ఎన్నిసార్లు చెప్పినా దున్నపోతు మీద వానబడ్డట్టే. అలాగే నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు వీళ్ళు. నిజంగా నిద్రపోట్లా అది. కాబట్టి మళ్ళీ వీడియోలు చేయాల్సి వస్తుంది. తప్పనిసరిగా చూడండి. చూడు ప్రవీణ్, యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. తన్ను దేవుడితో సమానుడుగా చేసుకొనెను. యేసుక్రీస్తు వారు దేవుడితో సమానుడుగా చేసుకున్నాడు అని ఉంది. యేసుక్రీస్తు దేవుడు అని చెప్పుకోలేదంటావేంటి? తర్వాత యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. నీవు మనుషుడివై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు. యేసుక్రీస్తు దేవుడని చెప్పుకున్నాడు. వాళ్ళకి అర్థమయ్యే భాషలో యేసుక్రీస్తు దేవుడని చెప్పుకున్నాడు యూదులకి. కాబట్టి యేసుక్రీస్తు వారిని చంపడానికి ప్రధానమైన కారణమే యేసుక్రీస్తు తాను దేవుడిని చెప్పుకున్నందుకు గాను. వాళ్ళకి అర్థమైంది ఆ విషయం. దేవుడని చెప్పుకోలేదు బైబిల్లో ఎలా అంటావు? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? సరే, మీ బ్రతుకుదేరు అది. ఈ యేసుక్రీస్తు దేవుడని చెప్పుకున్నాడు అనే కాన్సెప్ట్లో అనేక బైబిల్ వచనాలు చూపిస్తూ నేను విమర్శకుల సత్యాలు బైబిల్ సత్యాల పుస్తకంలో దాదాపు 250 బైబిల్ ప్రశ్నలకు జవాబు చెప్పారండి. చూడండి ఈ పుస్తకం యొక్క పీడిఎఫ్, ఉచిత పీడిఎఫ్ డిస్క్రిప్షన్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. అనేక సందేహాలకు మీకు తీరుతాయి అన్నమాట దాంట్లో. తర్వాత యేసుక్రీస్తు ఎక్కడ కూడా పాపక్షమాపణ కోసం ఆయన రక్తం కారుస్తాడని ఎక్కడ చెప్పలేదు అని చెప్పి మాట్లాడతారు. దాని గురించి చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము అని యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాట. ఇంత మంచి స్పష్టమైన వచనాలు ఉన్నా కూడా ఈ గుడ్డి వాళ్ళకి అర్థం కావట్లా. అలాగే ప్రవీణ్కి నేను ఒక సపరేట్గా ఒక పాంప్లెటే జవాబుగా రాశానండి. ప్రవీణ్ ఒక పాంప్లెట్ రాసి పంచుతా ఉన్నాడు కదా, దానికి జవాబు పాంప్లెట్ కూడా రాశాను. చూడండి, ఓ క్రైస్తవుడా మేలుకు అనే పాంప్లెట్కి జవాబు పాంప్లెట్. ఈ పాంప్లెట్ కూడా మనకి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. ఇది కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. కాబట్టి బతుకుదేరు కోసం వీళ్ళు వీడియోలు అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. మరి అబద్ధాలు చెప్తున్నంత కాలం వీళ్ళు మనం సత్యం చెప్పాల్సిన బాధ్యత క్రైస్తవుడిగా మనకు ఉంది. కాబట్టి ఈ యొక్క చిన్న వీడియో చేస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.